మీకు తెలుసా భగవంతుడు రాక్షసులకి కూడా మోక్షం ఇస్తారు అని? ఒకరోజు అద్భుత సౌందర్యంతో ఒక స్త్రీ ప్రవేశించింది. ఆమె సాధారణ స్త్రీ కాదు. ఆమె రాక్షసి పూతన. కంస అగ్నితో చిన్నారులను చంపడానికి వచ్చింది. దేవకన్యలలా అలంకరించుకొని గోకులంలోకి అడుగుపెట్టింది. ఎవరూ ఆమె అసలు స్వరూపం గ్రహించలేదు. ఆమె నందగోపాలుడి ఇంటికి చేరుకుంది. అక్కడ చిన్న బాలుడు శాంతంగా పడుకున్నాడు. ఆయన ఎవరో కాదు, సాక్షాత్ శ్రీకృష్ణ. పూతన తన వక్షోజాలపై ఘోర విషం రాసుకుంది. బాలకృష్ణుణ్ణి ఒడిలోకి తీసుకుని పాలు పట్టించింది. కానీ కృష్ణుడు సాధారణ శిశువు కాదు. ఆయన కళ్ళు మూసుకుని పాలను మాత్రమే కాదు, ఆమె ప్రాణాన్ని కూడా పీల్చేశాడు. భయంకర అరుపులతో పూతన తన అసలు రాక్షస రూపంతో పడిపోయి చనిపోయింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, కృష్ణుడిని చంపడానికి వచ్చిన ఆమెకు కృష్ణుడు మోక్షం ప్రసాదించాడు. శత్రువుకే మోక్షం ఇస్తే భక్తులపై ఆయన కరుణ ఎంత ఉంటుందో ఆలోచించండి.